The day and hour of his second coming, no one knows, not even the angels of heaven, nor the Son, but the Father alone. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. Now here is another proof that Jesus Christ had become completely man. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణముగా మనుష్యుడిగా ఉన్నాడు ఈ భూమి మీద అని చెప్పటానికి ఇదొక రుజువు. That he had renounced or given up temporarily the privileges of deity. దేవునిగా తనకున్న ఆధిక్యతలను ఆయన తాత్కాలికంగా విడిచిపెట్టారు. One of the privileges of deity, of God, is to know everything. It's called omniscience. దేవుడికి కలిగి ఉండే ఒక ఆధిక్యత ఏంటంటే దేవునికి సమస్తము తెలుసు. దాన్నే సర్వజ్ఞుడు అని అంటారు. Omniscience, that means he knows everything. సర్వజ్ఞుడు అంటే సమస్తమును ఆయనకు తెలుసు. End from the beginning, the future and everything. And Jesus Christ, being equal with the Father from all eternity as Son of God, knew everything when he was in heaven. ఆది నుండి అంతం వరకు ఆయనకు సమస్తము తెలుసు, భవిష్యత్తు అంతా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వములో ఒక వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా సమస్తము తెలుసు. But when he came to earth, he took upon himself the limitations of man. And one of the limitations of man is we don't know everything. కానీ ఆయన ఒక మానవునిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మానవుడు కలిగి ఉన్న పరిమితులను ఆయన కలిగి ఉన్నారు. మానవుడిగా మనకుండే పరిమితి ఏంటంటే మనకు సమస్తం తెలియదు. Our mind is limited in knowledge and understanding of the future, especially. మనకి గ్రహింపు అనేది పరిమితంగానే ఉంటుంది. ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానం కూడా పరిమితంగానే ఉంటుంది. And so here he says, I don't know the date of my second coming. అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నా రెండవ రాకడ సమయము గడియ నాకు తెలియదు. But that's not true today. కానీ ఇప్పుడు అది నిజం కాదు. Because he's gone back to heaven, though he's a man, he's gone back to that position of being equal with the Father. ఆయన మానవునిగా ఉన్నా కానీ ఇప్పుడు ఆయన పరలోకంలోకి వెళ్ళాడు కాబట్టి ఆయన కూడా దైవత్వంలో భాగంగా ఉన్నాడు కాబట్టి. Although he's willingly submitting to him, but he's back in heaven, and today he knows when he is coming. ఆయన దేవుడైనా కానీ తండ్రికి ఇష్టపూర్వకంగా ఆయన విధేయత చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి సమస్తము తెలుసు, ఎందుకంటే ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. But on earth he did not even the angels of heaven do not know that. At that time it was just the Father. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన యొక్క రాకడ ఎప్పుడు ఆయనకి తెలియదు, పరలోకమందున్న దేవదూతలకు కూడా తెలియదు. కానీ ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి మాత్రమే ఆ విషయం తెలుసు. But the coming of the Son of Man is like the days of Noah. మనుష్య కుమారుని యొక్క రాకడ నోహు దినములు ఎలాగుండెనో అలాగుంటుంది. For as in those days which were before the flood, they were eating and drinking, marrying, giving in marriage. జల ప్రళయమునకు ముందటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు పెండ్లికిచ్చుచునుండరి. Until the day that Noah entered the ark. And they did not understand until the flood came and took them all away. So shall the coming of the Son of Man be. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుక్కుపోయిరి. అలాగున్నే మనుష్య కుమారుని రాకడ ఉండను. That means judgment will come suddenly. అంటే తీర్పు అనేది అకస్మాత్తుగా వస్తుంది. See, the people who were in Noah's time, they saw the animals getting inside the ark. దాన్ని చూసైనా వాళ్ళు మేల్కొనాల్సింది. ఏ విధంగా జంతువులు జంటలుగా ఈ ఓడలోనికి వెళ్తున్నాయని దాన్ని బట్టి వాళ్ళు గ్రహించాల్సింది. And that itself should have woken them up. How in the world are these animals going in pairs inside this ark? There must be some truth. దాన్ని చూసైనా వాళ్ళు మేల్కొనాల్సింది. ఏ విధంగా జంతువులు జంటలుగా ఈ ఓడలోనికి వెళ్తున్నాయని దాన్ని బట్టి వాళ్ళు గ్రహించాల్సింది. To what Noah says, at least that should have woken them up for some of them to come to Noah and say, hey, we want to repent and we want to get inside the ark at least in the last minute. నోవహు చెప్పేదాన్ని వాళ్ళు గ్రహించి ఇప్పుడైనా మేము మారు మనసు పొంది వస్తామని చివరి నిమిషంలో అయినా వాళ్ళు వెళ్లాల్సింది వాళ్ళలోకి. But their hearts were so hardened that even when they saw that, they said nothing's going to happen. వాళ్ళ హృదయాలు ఎంతో కఠినపరచబడ్డాయి. వాళ్ళు దాన్ని చూసినా గానీ వాళ్ళేమీ ప్రభావం చెందలేదు. We don't know why these animals are going in. I don't know whether he is doing some magic and getting them in, but it's not going to change us. ఆ జంతువులు వాళ్ళలోకి ఎందుకు వెళ్తున్నాయో మాకు తెలియదు. ఆయన ఏం మాయ చేసి తీసుకెళ్తున్నాడో మాకు తెలియదు. మేమైతే మారం. We're going to enjoy our sin. మా పాపంలో మేము ఆనందిస్తూ ఉండాలి. Rain has never fallen on earth till today from the days of Adam. We read that in Genesis 2 that there was no rain those days. ఆదాము దినం మొదలుకొని ఇప్పటి వరకు వర్షం పట్టడం అనేది ఏమీ లేదు. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాము అప్పట్లో వర్షం కురవటం అనేది లేదు. And this guy is preaching there's going to be rain. It's never happened till today. Where's it going to come now? Floods, completely unheard of. We are on dry land.
ఈయనేమో వర్షం పడుతుందని చెప్తున్నాడు, వరదలు వస్తాయని చెప్తున్నాడు. ఇదేమో మొత్తం ఆరిన నేలగా ఉంది. ఎందుకు ఈ వ్యక్తి ఇలా చెప్తున్నాడు అనుకున్నారు. And all of a sudden, the rains came and flooded the earth, and everybody was killed. అకస్మాత్తుగా వర్షాలు పడ్డాయి, వరదలు వచ్చాయి, వాళ్ళందరూ కూడా చనిపోయారు. So he says it's going to be like that. Suddenly, without any warning, though these warning signs will be there, people will ignore it. అదే విధంగా మనిషి కుమారుని యొక్క రాకడ కూడా ఉంటుంది. ఎలాంటి హెచ్చరికలు ఉండవు. కొన్ని సూచనలు ఉన్నాయి కానీ అయినా కానీ మనుషులు వాటిని కూడా విస్మరిస్తారు. And that day, two men will be in the field, one will be taken and the other will be left. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందరు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. Two women will be grinding in the mill, one will be taken and the other will be left. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుచుందరు, ఒకతే తీసుకుని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. It's going to be like that at the rapture. ఎత్తబడినప్పుడు ఆ విధంగా ఉంటుంది. Suddenly, judgment will come. Some will be taken up to be with the Lord, others will be left behind. అకస్మాత్తుగా తీర్పు అనేది వస్తుంది. ప్రభుతో ఉండటానికి ఒకరేమో కొనిపోబడతారు, ఒకరేమో విడిచిపెట్టబడతారు. Some will be judged and some will escape judgment. కొందరు తీర్పు తీర్చబడతారు, కొందరు తీర్పుని తప్పించుకుంటారు. So what shall we do? We shall not concentrate on trying to find out when are these things going to take place, కాబట్టి మనం ఏం చేయాలి? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో అని మనం చూడాల్సిన అవసరం లేదు. because nobody knows the exact day or hour. We just see the general signs. ఎందుకంటే ఎవరికి కూడా ఖచ్చితమైన దినము కానీ ఖచ్చితమైన సమయం కానీ తెలియదు. మనకి సూచనలు ఉన్నాయి. We see the sign of the fig tree, the nation of Israel, and we know he's near. అంజూరపు చెట్టు యొక్క ఉపమానాన్ని మనం చూసాము. ఇశ్రాయేల్ యొక్క దేశం గురించి ఆయన సమీపంగా ఉన్నాడని మనకు తెలుసు. And we also know that nobody knows the exact date. ఖచ్చితమైన సమయం కానీ తారీఖు కానీ ఎవరికి తెలియదని కూడా మనకు తెలుసు. But there's something we should do. The whole purpose of the Lord talking about his second coming was to enable us to be on the alert. కానీ మనం చేయాల్సింది ఒకటి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తన రాకడ గురించి ఎందుకు చెప్తున్నారు? ఆ ఉద్దేశం ఏంటి అంటే మనం మెలకువగా ఉండాలని, సిద్ధపరచబడి ఉండాలని. Be on the alert, for you don't know which day your Lord is coming. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. You don't know which day is coming, but so always be on the alert. Be ready at all times. ఆయన ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మీరు ఎప్పుడు మెలకువగా ఉండండి, ఎప్పుడు సిద్ధపడి ఉండండి. It's something like a bridegroom, a person who is engaged to a girl, a virgin. ఒక పెండ్లి కుమారుని వలె, ఒక పెండ్లి కుమారుడు ఒక స్త్రీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత Has gone on a long journey to a far country and says, wait, I'm coming back, be ready for, as soon as I come back, we'll get married. ఆయన ఎంతో దూరదేశాలకు వెళ్ళాడు. నేను మరలా వస్తాను, నా కోసం వేచి ఉండు, నేను వచ్చిన వెంటనే నిన్ను వివాహం చేసుకుంటాను. And a faithful virgin will keep on waiting. And so many other people will want her hand in marriage. And she'll say, no, I'm waiting for my bridegroom to come. ఒక నమ్మకత్వం కలిగిన కన్యక ఏం చేస్తుందంటే తన పెండ్లి కుమారుని గురించి వేచి చూస్తూ ఉంటుంది. ఎంతో మంది తన వివాహం చేసుకోవాలనుకుంటారు, అయినా కానీ లేదు, నా పెండ్లి కుమారుని గురించి నేను వేచి ఉన్నానని చెప్తుంది. That's the way a true Christian should be waiting. ఒక నిజమైన క్రైస్తవుడు ఆ విధంగా వేచి ఉండాలి. Not allow the world and other things to draw him away from devotion to Christ. క్రీస్తు మీద ఉన్న భక్తి నుండి లోకం కానీ మరేది కానీ తీసుకొని వెళ్ళకూడదు. And in this time, the Lord is testing his bride to see whether she will be faithful. ఈ సమయంలో ప్రభు తన పెండ్లి కుమార్తెను పరీక్షిస్తూ ఉన్నాడు, తాను నమ్మకత్వం కలిగి ఉంటుందా ఉండదా అని. And those who are not faithful, what would you think of a girl who's engaged to a man who's coming back, and meanwhile she's fooling around with other men? ఒక పురుషునితో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఆ పురుషుడు మరలా తిరిగి వచ్చే లోపు ఒకవేళ ఈ స్త్రీ వేరే వాళ్ళతో తిరుగుతున్నట్లయితే ఎలా ఉంటుంది? You wouldn't call her a virgin, you'd call her a harlot. ఇక తనను కన్యక అని పిలవడు కానీ వేశ్య అని పిలుస్తాడు. And that's why you read in the last chapters of Revelation of Babylon the harlot and Jerusalem the bride. అందుకే ప్రకటన చివరి అధ్యాయాల్లో మీరు చూసినట్లయితే బబులోను వేశ్య అని పిలువబడుతుంది, యెరూషలేము పెండ్లి కుమార్తె అని పిలువబడుతుంది. The difference is this: in the period before Christ comes and during their life on earth, not just at that time. ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మరలా వచ్చినప్పుడు, ఆ వచ్చేటప్పుడే అని కాదు, ఆ సమయంలో భూమి మీద వాళ్ళు జీవిస్తున్నంత కాలం. There are two attitudes that so-called believers can have. విశ్వాసులు రెండు రకాల వైఖరి కలిగి ఉండవచ్చు. One is of devotion to Christ, faithfulness to their absent bridegroom. ఒకటేంటంటే దూరంగా ఉన్న తన పెండ్లి కుమారుని పట్ల భక్తితో, విశ్వాసంతో, నమ్మకత్వంతో ఉండొచ్చు. And then the other is playing the fool with the world, living for themselves. ఇంకొంతమంది విశ్వాసుల యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే
ఈ లోకంతో స్నేహం చేయటము, వాళ్ళ కోసం వాళ్ళు జీవించటం, and saying, well, the bridegroom is coming is delayed, it doesn't matter. Yeah, such people are going to get a tremendous shock when Christ comes back. నా పెండ్లి కుమారుని యొక్క రాకడ ఆలస్యం అవుతుంది, ఎలా ఉన్నా పర్వాలేదని వాళ్ళు అనుకుంటారు. కానీ ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో షాక్కు గురవుతారు. And so he says, be on the alert, for you don't know when the Lord is coming. ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి.